తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేపు అధికార పక్షంలో వైసీపీ ఒకవేళ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో ఇటుపక్క జగన్ అటుపక్క పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంది అసెంబ్లీ సీనరీ? అల్లరి ఉంటుంది. ఇంకేముంది, చంద్రబాబు ఒక్కడుంటేనే అల్లరి చేశాడు. ఈ రోజు అతనికి నిద్ర పట్టదు. చంద్రబాబు మెంటాలిటీ ఏంటంటే ప్రశాంత వాతావరణం అతనికి పట్టదు. అతనికి తన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రశాంత వాతావరణం పట్టదు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక డ్రామటైజేషన్, ఏదో ఒక చేసి ఒక భ్రమలు కల్పించడము, ఏదో ఒక లేనిపోని ఒక డెమోగాగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అలజడిలో ప్రజలు వేరే విషయం ఆలోచించకుండా తన గురించి ఆలోచిస్తూ తన గురించి అతని స్టైల్ అది మొదటి నుంచి కూడా అంతే. కనుక అతను ప్రశాంతంగా ఉండలేడు. రేపు సపోజ్ ఓడిపోయాడు అనుకో, ఇమ్మీడియట్గా బీజేపీని బ్లేమ్ చేస్తాడు. బీజేపీ వల్ల ముస్లిమ్స్ వాళ్ళు పోయారు, దూరం అయ్యారు. పవన్ ఆర్గనైజేషన్ సరిగ్గా లేక ఆ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మేము ట్రాన్స్ఫర్ చేసాం కానీ ఆ పార్టీ చేయలేకపోయింది, ఎందుకంటే కార్యకర్తలకి అధ్యక్షుడికి మధ్యలో సమన్వయ లోపం ఉండటం వల్ల జరగలేదు, ఇది మా ఓటమి కారణం అని వాళ్ళిద్దరిని బ్లేమ్ చేస్తాడు. ప్రజలు నన్ను కావాలనుకున్నారు కానీ నేను చారిత్రక తప్పిదో వీళ్ళిద్దరితోటి అతను మాట్లాడబోయేది. గెలిచాడు అనుకో, గెలిచాడంటే ఇక కథం దొక్కుతాడు. చూస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఇక పాలన లేదు, గుడ్డు లేదు. జగన్ మీద దాంతోటే రోజు ఆ 4 మీడియాలు ఉన్నాయి కదా, ఆ మీడియాలతో తన మీడియాలతో పెట్టుకుని ఈ రోజు ఈ జగన్ మీద తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు కనుక తెలంగాణలో రేవంత్ రెడ్డి పొద్దున్న లెగిస్తే కేసీఆర్ అధికారం ఇచ్చి 7 నెలలు అయింది, అదేం చేస్తున్నారో పాలన ఏంటో తెలియదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద పట్టం తప్పితే ఇంకోటి లేదు. అట్లా తయారవుతుంది. తయారవుద్ది. ఈయన నాయకుడిగా ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు క్లాషులు వస్తాయి. ఈ అధికారంలోకి వస్తే ఎవరు డిప్యూటీ ముఖ్యమంత్రి? పవన్, లోకేష్. అధికారం రాకపోతే ఎవరు ఫ్లోర్ లీడరు? పొలిట్ బ్యూరో కాదు, అసెంబ్లీ ఎవరు అది? ముగ్గురు నాయకత్వాన్ని ఒప్పుకోడు చంద్రబాబు. తను, పవను, ముగ్గురు లోకేష్, ముగ్గురు అసెంబ్లీలో లీడర్షిప్ ఒప్పుకోడు. ఎవరో ఒకళ్ళు ఉండాలి. తను ఉండాలి. తన తర్వాత పవన, లోకేష్. కొడుకును పక్కన పెడతాడా, లోకేష్ని పవన్ పక్కన పెడతాడు. పవన్ పక్కన పెడితే అలజడి మొదలవుద్ది. పవన్ ఫ్యాన్స్ ఊరుకోరు, అన్నీ మొదలవుతాయి. ఇవన్నీ చూడాలి. గెలిస్తే, ఓడిపోతే ఈ అసెంబ్లీలో పొజిషన్స్ బట్టి ఎవరు ఆధిపత్యం సాధించాలి, ఎవరు ఫ్యూచర్ ప్లాన్ ఈయన అయిపోతుంది. ఈయన ఎన్నికలు గెలిచినా ఓడినా ఈ లాస్ట్ ఇది ఈ నెక్స్ట్ మళ్ళీ ఉండే పని లేదు. సో నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో వీళ్ళిద్దరికి పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరిని చంద్రబాబు నొక్కుతాడు, ఎవరిని ఎక్కిస్తాడో చూడాలి. అది ఒక గొడవ ఉంటుంది, అది తప్పదు. అతను చంద్రబాబు ఏమి అయ్యో మనకు పవన్ వాళ్ళు మాట్లాడిన పవన్ గురించి వాళ్ళు మాటలు రేపు మాట్లాడతారని గ్యారంటీ లేదు కదా. రేపు ఏమైనా అంటాడు. రేపు పవన్ని మా తెలుగుదేశంతో ఉండబట్టి ఆ 10 సీట్లు వచ్చినాయి, లేకపోతే పవన్కు సీట్లు వచ్చేవి 1, 2 కూడా వచ్చేవి కావు. మా వల్ల వచ్చిన సీట్లు మాట్లాడతారండి మీరు అని కూడా అనేస్తాడు. అది గ్యారంటీ. కనుక చూద్దాం, కాలం ఉంది కదా. ఒక కడపలో వైఎస్ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చిచ్చి, అది అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతున్నారు. ఎన్ని పిచ్చివాగుళ్ళు. కడప వాళ్ళ బాస్టియన్. ఇక్కడ ఆ అమ్మాయి ఏమైనా ఇవాళ వచ్చేసి కూర్చొని నిన్నటిదాకా నేను ఆడపిల్లని మా నాన్న కాంగ్రెస్ వాళ్ళు దోషిగా చేశారని మాట్లాడి ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే మాట్లాడుతూ ఉంటే ప్రజలేమి అదే కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేమి అమ్మాయికి డిపాజిట్ వస్తే గొప్ప.